జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో చెవిలో జోరేగలా మొదలుపెట్టిన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ స్థాపించబోతూ తండ్రికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న కవిత కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ని కాదని కవిత సొంత పార్టీ, కొత్త పార్టీ ఎంతవరకు మనగలుగుతుంది? కవిత పార్టీ పెడుతుందని తెలిసిన తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఎందుకు ఏడుస్తున్నాడు? కేసీఆర్ వ్యాఖ్యలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఘాటు సమాధానం ఏంటి? బీజేపీ ఎంపీ అరవింద్ స్పందించిన తీరు ఏంటి? తెలంగాణ చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయాల వల తండ్రి కూతురి చదరంగం విశ్లేషించడానికి మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే కనక. తండ్రి కూతురు కదుపుతున్న పావులో తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారా? కూతురు దెబ్బకు తట్టుకోలేక కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడా అంటే ఏం చెప్తారు? నిన్న కవిత తండ్రి పెట్టిన సభ గురించి, రేవంత్ రెడ్డి పెట్టిన సభ గురించి ఓ మాట చెప్పారు ఆవిడ. కేసీఆర్ ఉట్టి కథలు చెప్తే రేవంత్ రెడ్డి పిట్ట కథలు చెప్పాడని. ఉట్టి కథలు, పిట్ట కథలు. సో నేను గట్టి కథ చెప్తానంటుంది. అంటే ఆవిడ అనేది ఏంటంటే తండ్రి జీవన్ రెడ్డిని పొగిడిన విధానం, ఆయనకి 2 పదవులు ఇవ్వడాన్ని ఆవిడ హేళన చేశారు. జీవన్ రెడ్డే నవయువకుడైతే నా పార్టీలో ఉన్న వాళ్ళందరూ 25 ఏళ్ల యువకులంతా ఏమవుతారని అడిగింది. అది మాత్రం కరెక్ట్. మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు సభలో, తర్వాత డీలిమిటేషన్ గురించి మాట్లాడలేదు. ఏ విషయాలు ప్రస్తావించకుండా మాట్లాడిన విధానం చూస్తే కేసీఆర్లో ఏ రకమైన మార్పు రాలేదనేది సుస్పష్టం. ముఖ్యంగా మనం కేసీఆర్ని కనుక చూస్తే 10 ఏళ్ళు ఉద్యమంలో ఉండి 10 ఏళ్ళు అంటే 2 టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి, కానీ ఏం నేర్చుకున్నాడు ఆయన నేర్చుకున్నదంతా హుళ్ళక్కి అని చెప్పాలి మనం. ఎందుకంటే ఆయనలో ఎక్కడ పరిపక్వత రాలేదు. ఆ భాషలో కానీ మాటల్లో కానీ ఎక్కడా కూడా మీకు అయ్యో ఇది భలే మాట్లాడారే కేసీఆర్ అని మనకేం అనిపించలా. మీకు ఉద్యమ సమయంలో ఏ రకంగా అయితే ఆంధ్ర వాళ్ళని తిట్టారో, ఉద్యమ సమయంలో తర్వాత ఏ రకంగా చంద్రబాబు నాయుడిని తిట్టి ఆయన పేరు వాడుకున్నారో, నిన్న కూడా అదే చేశాడు ఆయన. కొత్తగా చేసింది ఏమీ లేదు, చెప్పింది ఏమీ లేదు. ఇంకా పైపెచ్చు ఆయన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని ఎన్నుకుని తప్పు చేశారు, నన్ను ఓడించి తప్పు చేశారు అని తెలంగాణ ప్రజలు నిందించడాన్ని కవిత కూడా హర్షించలేదు. మీరు తెలంగాణ ప్రజలను తప్పుపడతారా అని తండ్రిని నిలదీసింది మీరు కనుక గమనిస్తే. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి కూడా అదే రకంగా కేసీఆర్కి గట్టిగా సమాధానం చెప్పాడు. ఆయన వచ్చే ఎన్నికల్లో నేను అధికారం లేకుండా చేస్తానని కేసీఆర్ అంటే, నిన్ను అసలు ప్రతిపక్షంలో లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు, లేకపోతే పేరు మార్చుకుంటానన్నాడు ఆయన. మీరు అన్నట్టుగా సందట్లో సడేమియా అన్నట్టుగా ఇప్పుడు కవిత నేను కొత్త పార్టీ 25వ తారీఖు మేడ్చల్లోని మునీరాబాద్లో వేదికగా ప్రకటిస్తానంటుంది ఆవిడ. నేను ఒక కొత్త రకమైన రాజకీయం చేస్తాను అంటుంది ఆవిడ. అంటే వీళ్ళందరికీ భిన్నంగా నా రాజకీయం ఉంటుంది. కానీ మనం ఒక్క చిన్న సలహా మాత్రం నేను కవిత గారికి ఇవ్వదలుచుకున్నానండి. మీరు ఏమి కొత్తగా చేయక్కర్లేదు కవిత. మీరు చేయాల్సిందల్లా విద్య, వైద్య ఉచితంగా ఇవ్వండి. ఉచిత పథకాలన్నీ ఎత్తేసేయండి. ప్రజల్ని సోమరిపోతులుగా చేయకండి. ఇంతే మనం చెప్తున్నాం. మీరు మళ్ళా ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు. ఈ 2 చేస్తే, విద్య, వైద్యం 2 ఉచితంగా ఇస్తే చాలు, ఇంకేం అవసరంలా. వాస్తవంగా కూడా అంతే కదా. ఆ 2 ఫ్రీగా ఉంటే ఏ పథకాలు అవసరం ఎవరికి. మీరు కనుక గమనిస్తే సార్, ఇవాళ మీకు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఉన్నది ఒక్క హైదరాబాద్లోనే. ఆంధ్రప్రదేశ్లో మీకు ఒక్క మల్టీ స్పెషాలిటీ లేదు. ఆంధ్ర వాళ్ళకి ఏదైనా వస్తే దే హ్యావ్ టు కమ్ టు హైదరాబాద్. మీకు ఇంకో సంగతి తెలుసో లేదో, ఇవాళ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని ఆంధ్రాలో ఒక డాక్టర్ చాలా మంచి డాక్టర్ అని పేరు తెచ్చుకుంటే విదిన్ నో టైం వాళ్ళని కొనేస్తున్నారు. తెలుసా మీకు? ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ చేస్తున్న పని అది. ఆంధ్రాలో మంచి డాక్టర్ అనే వాళ్ళు ఉంటే, ఈయన హస్తవాసి మంచిదంటే మరో నిమిషంలో అతను హైదరాబాద్లో ఉంటుంది. అందుకని మీరు కార్పొరేట్ హాస్పిటల్స్కి స్వస్తి పలకండి, ప్రభుత్వ ఆసుపత్రులు తీసుకురండి. ఇవాళ మీరు ఆర్టీసీకి నేను చేయూతనిస్తానన్నారు కదా, అలాగే మీరు ప్రభుత్వ ఆసుపత్రులకి మీరు చేయూత ఇవ్వండి కవిత. ప్రభుత్వ పాఠశాలల్ని మీరు పెంచి మంచి ఉపాధ్యాయులను నియమించండి. ఖచ్చితంగా మీరు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇప్పుడు ఈ పథకాలకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మామూలు సంక్షేమ కార్యక్రమాలకి. నిజంగా మీరు చెప్పినట్టు ఉచిత విద్య, వైద్యం ఆ 2 ప్రకటించిన అన్ని వేల కోట్లు ఖర్చు కాదు సార్. అసలు ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇవాళ మీరు నమ్మరండి, నేను 3 years బ్యాక్ అనుకుంటా సార్, నాకు జ్వరం వచ్చిందండి, మామూలు జ్వరమే. మా వారికి కూడా జ్వరం వస్తే తన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నారు. యశోద, మీకు అది కూడా చెప్తున్నా, సోమాజి కూడా యశోదాలో మా వారు నేను చూపించుకుంటే, అంతకుముందు నాకు ఈ పావురాల వల్ల మీకు చెప్పాలి లంగ్స్ ప్రాబ్లం వచ్చిందని. సో నన్ను భయపెట్టి మీ వారితో పాటు మీరు అడ్మిట్ అవ్వాలంటే, నాకు ఇన్సూరెన్స్ ఇంకా అప్పటికి 1 year అవ్వాల. మా వారికి ఇన్సూరెన్స్ వస్తుంది కాదు, మీ వారికి అసిస్టెంట్ లేకుండా మీరు ఉండాలి అని జాయిన్ చేసి, నాకు ఇన్సూరెన్స్ ఓకే కాలేదు. ఒక్క రోజుకి నేను
1,20,000 కట్టి వాళ్ళతో దెబ్బలాడి ఇంటికి వచ్చానండి, నా దగ్గర డబ్బులు లేక. కెన్ యూ బిలీవ్? నేను అంటున్నది అది, మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ని బతకనివ్వకండి. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేస్తూ వాళ్ళు ఇంత సేవ చేస్తున్నారు, అంత సేవ చేస్తున్నారు, జంతువుల మీద ఇంత ప్రేమ అంత ప్రేమ అంటే, కోట్ల రూపాయలు నా దగ్గర ఉంటే నేను పెడతాను, 100 వంతారాలు పెడతాను నేను. అవునా కాదండి? మీరు అన్నట్టు ఉచితాలు ఎత్తేసి ప్రభుత్వ ఆసుపత్రులు ఆ స్థాయిలో తీసుకెళ్ళండి. ఇప్పుడు నిజంగా మంచి డాక్టర్స్ ఉంటారండి. ఇప్పుడు కరోనా టైంలో మీరు ఎవరి కోసం పెట్టినా మీరు గాంధీ ఆసుపత్రిలో ఎంత మంచి పడకలు ఇచ్చారు మీరు. అంటే ఎమ్మెల్యేలు వాళ్ళు చేరతారనే కదా మీరు చేశారు. అయినా కూడా మామూలు సాధారణ జనం కూడా వాడుకున్నారుగా. నేను అంటున్నది అది, మీరు చేయదలుచుకుంటే చేయగలరు, కానీ మీరు ఒక్క డబ్బులు ఎలా సంపాదించాలి అనే దృష్టి నుంచి మీరు పక్కకు మళ్ళీ ప్రజల కోసం సేవ చేస్తానని కవిత అంటున్నారు కాబట్టి లెట్ హర్ డిసైడ్ అని చెప్తున్నాం మనం. మొత్తం మీద మీరు చెప్పినట్టుగా ఇటు జగిత్యాల కావచ్చు, అటు భూపాలపల్లి సభ కావచ్చు, ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళ బలాలు చూపించుకోవటానికి తప్ప ప్రజల కోసం ఈ సభలు పెట్టలేదు. ఒక జీవన్ రెడ్డి కోసం ఇంత పెద్ద సభ పెట్టాలా? ఇవాళ కవిత అడిగింది, అతను పక్కా తెలంగాణ వ్యతిరేకి జీవన్ రెడ్డి. అవును, అప్పుడు వ్యతిరేకించాడు. 41 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ని వెన్నుపోటు పడవడంలో పాత్ర వహించాడు. నాదెండ్ల భాస్కర్ రావుతో చేరి ఆవిడ ఇవాళ చెప్తోంది అన్నమాట. 4 సార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఇవాళ చిత్రం చూసారా మీరు? ఆ రోజు చంద్రబాబు నాయుడు పదవి ఇవ్వలేదని కేసీఆర్ బయటకు వచ్చారు కదండి. అదే విధంగా ఇవాళ జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సంజయ్ కుమార్ ఎవరో బీఆర్ఎస్ నుంచి వచ్చిన అతనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, తన మనిషికి ఇవ్వలేదని మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఇండివిజువల్గా తన వ్యక్తుల్ని పోటీ చేయించి ఇవాళ ఆ కోపంతో బయటకు వచ్చి 40 ఏళ్ల తన సుదీర్ఘ జీవితాన్ని, రాజకీయ జీవితానికి కాంగ్రెస్కి స్వస్తి పలికి బీఆర్ఎస్లో చేరటం వల్ల ఏం ఒరిగింది? నిన్న అసలు ఆ సభలో ఏం చెప్పదలుచుకున్నారు కేసీఆర్? బీఆర్ఎస్ ఇంకా మైనస్ అయింది, చాలా మైనస్ సార్. ఆయన అనుకుంటున్నారు కేసీఆర్ నాకేదో ఇది కలిసి వస్తుందని. పైగా ఏమంటున్నాడు ఆయన, 2.5 సంవత్సరాలు నేను అసలు అంటే అధికార పక్షానికి ఆయన అవకాశం ఇచ్చారట, ఎలా పాలిస్తారో చూద్దామని. నీకెందుకు అధికార పక్షం ఏం చేస్తే? అధికార పక్షం చేస్తున్న మంచి చెడులు నువ్వు ప్రజల్లో ఉండి చెప్తే ఈరోజు కేసీఆర్ ని అందరూ నెత్తిన పెట్టుకునేవాళ్ళు. ఇవాళ నీ అవసరం కోసం నువ్వు బయటకు వచ్చి ఒక జీవన్ రెడ్డి కోసం నువ్వు సభ పెడితే తెలంగాణ ప్రజలు హర్షిస్తారా? ఇవాళ నువ్వు తెలంగాణ ప్రజలు నిందించావు, నన్ను ఎన్నుకోలేదు మీరు అందుకే ఇలా ఉంది అని. ఇవాళ ఎవరు దుఃఖపట్టాల తెలంగాణ? జీవన్ రెడ్డి గారిని పార్టీలో జరిపించుకోవడానికి కేసీఆర్ గారు సభ పెట్టి తెలంగాణ ప్రజలు నిందించాడు, ఓట్లు వేయలేదు, మళ్ళీ గెలిపించలేదు, ముఖ్యమంత్రిని చేయలేదని బాధతో అనుండొచ్చు. తెలంగాణ ప్రజలు పడతారా ఎదురు తిరుగుతారనేది వాళ్ళు చూసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు సభ పెట్టి కేసీఆర్ గారి వ్యాఖ్యలు ఖండిస్తూ ఆయన కూడా అదే స్థాయిలో మాట్లాడాడు. కవిత గారు పార్టీ పెట్టబోతా తండ్రి కంట్లో నర్సులాగా తయారయ్యి ఆవిడ ఇబ్బంది పెడుతుంది, ఆవిడ విమర్శించుకోవాలి. ఇవన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు గారి పేరెత్తి ఆయన్ని తిడతామేంటి కేసీఆర్? ఎందుకంటే మీకు అదే చెప్తున్నాను, ఆయన మనుగడకి ఎవరు కారణం? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడిని తలుచుకోకుండా అక్కడ షర్మిల చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు గడవదు, ఇక్కడ కేసీఆర్కి రోజు గడవదు. ఇవాళ ఆయన సభ విజయవంతం కావాలంటే చంద్రబాబు నాయుడు పేరు ఎత్తి తీరాలి, లేకపోతే ఆయన సభను ఎవడు హర్షించడు, వినడు. మీకు అర్థమైందా? అంటే 2 రాష్ట్రాల్లో ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా వాళ్ళ మనుగుడు వాళ్ళు కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు భజన చేయాలి. ఎగ్జాక్ట్లీ, నో అదర్ గో. ఈవెన్ కేటీఆర్ తెలుగుదేశాన్ని మెచ్చుకున్నాడు, తెలుగుదేశం కార్యకర్తలు మెచ్చుకున్నాడు, చంద్రబాబు నాయుడిని పొగిడాడు మొన్ననే. సో అదే మా బాటలో ఈయన నడుస్తూ, కాకపోతే తిడతాడు ఈయన, తిట్టకపోతే ఈయనకి రోజు గడవదు, తిడితేనే కేసీఆర్ అనుకుంటారని ఆయన భ్రమ పడుతున్నాడు. కూతురుని తిట్టలేక రేవంత్ రెడ్డి తిడితే ఇంకేం తిడతాడని భయపడి చంద్రబాబు నాయుడు గారిని తిట్టుంటాడు ఆయన. అది తప్పండి. చంద్రబాబు నాయుడు పడుతున్నాడు అని అనుకుంటే అది ఆయనకే మైనస్. ఇప్పుడు పడ్డవాడు చెడ్డవాడు కాదని చంద్రబాబు నాయుడు గారిని ఎవరెన్నన్నా ఆయన మళ్ళీ 5వ ముఖ్యమంత్రి అవుతారు తప్ప ఇంట్లో కూర్చోరుగా వీళ్ళలాగా, పారిపోడుగా. ఇప్పుడు అవసరానికి వచ్చేసి ఒకసారి మెరుపులా కనిపించేసి మళ్ళీ ఫామ్ హౌస్ లో పడుకుని, అక్కడేమో ప్యాలెస్ లో పడుకుని, ఇది కాదు కదా. ప్రజల్లో ఉండాలి, మంచైనా చెడైనా. అది మీరెవరూ నేర్చుకోలేకపోయారు తెలుగుదేశం నుంచి కానీ చంద్రబాబు నాయుడు నుంచి కానీ. అందుకే మీరు ఇవాళ ఇలా అవస్థలు పడుతున్నారు. ఆయన అలా ప్రజల్లో సుఖపడుతున్నాడు. ఆయన మీరు అన్నట్టు కవిత ఈరోజు ఆయన కంట్లో నలిసే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పార్టీ పెట్టి ఆవిడ ఏ రకంగా ఆవిడ విజయవంతం అవుతారు రాజకీయంగా అనేది వేచి చూడాలండి. ఆవిడ మంచి నిర్ణయాలు తీసుకుంటే, ఇప్పుడు మహిళలకి ఆ పార్టీలో చోటు లేదు అనేది ఆవిడ ప్రూవ్ చేసింది. అంటే బీఆర్ఎస్ అనేది మహిళా వ్యతిరేకి, కార్మిక వ్యతిరేకి, యువతకు వ్యతిరేకి అనేది ఆవిడ ఖచ్చితంగా చెప్తున్నారు. మరి ఈ అంశాలన్నీ ఆవిడ పార్టీలో కనుక నిరూపించగలిగితే, వీళ్ళందరికీ పెద్దపీట వేస్తే కవిత కొద్దో గొప్ప రాజకీయ భవిష్యత్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
ఆంధ్ర వాళ్ళు దోచేసుకుంటున్నారని చెప్పి ప్రజల భావోద్వేగాలతో ఆడుకుని రెచ్చగొట్టి రాష్ట్రం తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఆఖరికి వీళ్ళు చేసింది ఏంటంటే 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2 లక్షల కోట్ల రూపాయల అప్పు అయితే తెలంగాణ విడిపోయిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినప్పుడు 8 లక్షల కోట్ల రూపాయలు. అవి ఏం చేశాడో ముందు కేసీఆర్ ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని ఇంకోరిని విమర్శిస్తే అప్పు మాసిపోదు, ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉండదు. అంటే మీరు అన్నట్టుగా విడిపోయినప్పుడు ఇప్పుడు మొన్న అతను ఎవరు కర్ణాటక మంత్రి మాట్లాడారు చూడండి లోక్సభలో. ఇప్పుడు ఆయన విభజన గురించి ఏం మాట్లాడారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు ఆయన బాధపడలేదు, మీరు అన్సెర్మోనియస్గా చేశారని మాట్లాడారు. కాంగ్రెస్ని అతను అన్నాడు మీరు విభజించిన విధానం తప్పంటే దాన్ని వీళ్ళు నెగిటివ్గా తీసుకున్నారు. ఆ విభజించిన విధానంలో అప్పులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, ఇక్కడ బంగారు పళ్ళెంలో పెట్టి డబ్బుల కట్టాలతోటి తెలంగాణ ఇచ్చారు. అలా ఇచ్చిన దాన్ని 8 లక్షల కోట్ల అప్పులతోటి ఈయన తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాడు 2 టర్మ్స్లో 10 ఏళ్లలో. అక్కడ ఆయన మంచిగా దాన్ని తీసుకొస్తూ ఉంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు విధ్వంసం సృష్టించి అప్పులు చేస్తే ఇవాళ ఆ అప్పుల రాష్ట్రాన్ని ఆయన సంపద సృష్టి కోసం ప్రయత్నిస్తున్నాడు ఆయన. కాబట్టి అప్పులు తీర్చుకుంటూ, అది కూడా అప్పులు చేయకుండా మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు కోసం వెళ్లకుండా. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. 28లో ఎవరిని ఎన్నుకోవాలి, 29లో ఎవరిని ఎన్నుకోవాలి, మనకి చంద్రబాబు నాయుడు వల్ల కలిగే లాభం ఏమిటి అనేది అక్కడ చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తున్న రేవంత్ రెడ్డి గురించి కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. లేదు కవితకి ఇస్తారా మీరు స్థానం, అది కూడా మీరు ఆలోచించుకోండి. కానీ కేసీఆర్కి ఇవ్వటం వల్ల మాత్రం అనుగూరే ప్రయోజనం అంటూ ఏమీ లేదు. ఈ మాటలు చెప్పి మాయ చేస్తాడంతే, ఆయన మాటల మాంత్రికుడు అంతే తప్ప ఆయన చేసిన మంచి ఏంటో ఇంతవరకు చెప్పలేదండి. నిజంగా దమ్మున మగాడైతే ఆయన ఏం చేసి ఉండేవాడు, 8 లక్షల అప్పు ఎందుకు అయిందో వివరించి ఉండేవాడు ప్రజలకి. నిన్న సభలో అది చేయలేదు. కాబట్టి వీళ్ళందరికీ దిక్కు చంద్రబాబు నాయుడే. కేసీఆర్ మంగళవారం కబుర్లు ఆపి కల్వకుంట్ల కవిత పెట్టబోతున్న పార్టీ వాళ్ళ భూస్థాపితం అవుతున్న బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటే మంచిదని, చంద్రబాబు భజన ఆపేస్తే ప్రజలు కూడా నిన్ను విశ్వసిస్తారంటూ విశ్లేషించిన కనకదుర్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే సార్.